వెల్కమ్ టు విఐపి ఐఏఎస్ అకాడమీ. మనం ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ అనాలిసిస్లో భాగంగా 2018 పేపర్ 1 పేపర్ 2లో ఉన్న సెక్షన్స్ చేసామండి. నౌ 2022 గ్రూప్ 1 పేపర్ని అనాలిసిస్లో భాగంగా హిస్టరీ ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది. నౌ వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ ది పాలిటీ పార్ట్ అండి. ద ఫస్ట్ క్వశ్చన్, ది పవర్స్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఇంక్లూడ్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అన్నారండి. ఎలక్షన్ కమిషన్ అంటే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండి. ఒకవేళ సపరేట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ స్టేట్ అడగాలి అంటే వాళ్ళు స్టేట్ యాడ్ చేస్తారు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ స్టేట్ అని. జనరల్గా ఎలక్షన్ కమిషన్ అని చెప్పారంటే ఇట్ ఈస్ జనరలీ టేకెన్ యాజ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి మనం ఫస్ట్ బేసిక్స్ చూద్దామండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, దాన్ని ఈసీఐ అంటారు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ మనకు జనరల్గా కాన్స్టిట్యూషన్లో ఎలక్షన్స్ గురించి ఏ పార్ట్ మాట్లాడుతుందండి? ఎలక్షన్స్ డీల్స్ విత్ ది ఎలక్షన్స్ పార్ట్ 15 మనకు ఎలక్షన్స్ గురించి మాట్లాడుతుంది. ఏ ఆర్టికల్స్ అండి? ఆర్టికల్ ఫ్రమ్ 324 టు 329A వరకు ఆర్టికల్స్. ఆర్టికల్ 324 టు ఆర్టికల్ 329A వరకు మనకు పార్ట్ 15 డీల్ చేసింది. ఏంటి అంటే అది ఎలక్షన్స్ ఆఫ్ ది సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్, అదర్ ఎలక్షన్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయండి. సో ఇందులో మనకు 324 స్పెసిఫిక్గా ఏం చెప్తుంది అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్మెంట్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారత ఎన్నికల సంఘం అంటారు. ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో మనకు ఫస్ట్ సింగిల్ మెంబర్ బాడీగా ఉండేది, ఇప్పుడు 3 మెంబర్ బాడీగా ఉంది. 3 మెంబర్ బాడీ అంటే ఇందులో 1 చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్లస్ 2 అదర్ ఎలక్షన్ కమిషనర్స్. ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ 2 అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అందులో ఉంటారు. సో ఇప్పుడున్న బాడీ కండిషన్. సో రిమైనింగ్ ఏమేమి ఇచ్చారనేది ఇప్పుడు మనం స్టేట్మెంట్ 1 by 1 చూద్దామండి. ది ఎలక్షన్ కమిషన్ టేక్స్ డెసిషన్స్ ఆన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ కండక్ట్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్స్ ఫ్రమ్ ది అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్స్ టు ది డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్. ఎస్, ఎలక్షన్ అనౌన్స్మెంట్ నుంచి రిజల్ట్ డిక్లేర్ చేసేంత వరకు ప్రతిదీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంటుంది. ఎస్, ఇట్ ఈస్ రైట్. దెన్ డ్యూరింగ్ ది ఎలక్షన్ పీరియడ్ ద ఎలక్షన్ కమిషన్ కెన్ ఆర్డర్, ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, ఆర్డర్ ది గవర్నమెంట్ టు డిస్మిస్ సమ్ గవర్నమెంట్ అఫీషియల్స్. లేదండి, ఇట్ కెన్ రికమెండ్, ఇట్ కెన్ నాట్ ఆర్డర్. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కెన్ రికమెండ్ ది గవర్నమెంట్ ఆర్ ఎనీ రెస్పెక్టివ్ గవర్నమెంట్. ఒక గవర్నమెంట్ని రికమెండ్ చేయగలదు, వీళ్ళని తీసేయండి, వీళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోండి అని. కానీ ఆర్డర్ వేయలేదు డిస్మిస్ చేయమని. సో ఇట్ ఈస్ రాంగ్. అండ్ వెన్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ గవర్నమెంట్ ఆఫీసర్ వర్క్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్. ఎస్, ఎలక్షన్ డ్యూటీ చేసేటప్పుడు డెఫినెట్లీ ఆల్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో దే వర్క్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎస్, ఆబ్వియస్లీ కరెక్ట్. సో ఇందులో ఏం సెలెక్ట్ చేయమన్నారు? కరెక్ట్ ఏదో సెలెక్ట్ చేయమన్నారు కాబట్టి ఓన్లీ 1 and 3 ఆర్ రైట్ ఆన్సర్. 1 and 3 ఓన్లీ ఆర్ రైట్ ఆన్సర్స్. ఇట్ ఈస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. I hope you understand అండి. This is our basic data, constitutional backup. We will go to next question. The next question, what is or are the provisions to safeguard the autonomy of Supreme Court of India? Supreme Court of India యొక్క అటానమీని అంటే ఇండిపెండెన్స్ని కాపాడడానికి ఉన్న ప్రొవిజన్స్ ఏంటి అన్నారండి. ఒకసారి మనం చూద్దాం. ఇండియాలో మనకు ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఉంది. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. సో స్వతంత్ర న్యాయ వ్యవస్థ అంటారండి. సో ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఉంది. ఈ ప్రొవిజన్ మనం యూఎస్ఏ నుంచి తీసుకున్నాం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూఎస్ఏ కాన్స్టిట్యూషన్ నుంచి ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనే కాన్సెప్ట్ తీసుకున్నాం. సో ఇక్కడ మనకు ఇండిపెండెంట్ జ్యుడిషియరీ కావాలంటే జనరల్గా ఇండిపెండెంట్గా ఉండాలంటే కొన్ని వాళ్ళ అపాయింట్మెంట్ కానీ, వాళ్ళకు వచ్చే శాలరీలు కానీ, టెన్యూర్ కానీ, రిమూవల్ కానీ ఒక ఫెయిర్ ప్రాసెస్లో ఉండాలి. సో ఒకటి ఫస్ట్ చూద్దాం, అపాయింట్మెంట్ ఇండిపెండెంట్గా ఉందా లేదా? అపాయింట్మెంట్. సో అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్, డెఫినెట్లీ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ ఈజ్ ఇండిపెండెంట్ బికాజ్ కొలీజియం సిస్టమ్ అపాయింట్ చేస్తుంది. కొలీజియం సిస్టమ్ రికమెండ్ చేస్తుంది. కొలీజియం సిస్టమ్ రికమెండ్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. సో ఇది ఎవరెవరు ఉంటారంటే CJI ప్లస్ 4 అదర్ సీనియర్ మోస్ట్ జడ్జెస్. CJI చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఇన్ సుప్రీం కోర్ట్.
ఇన్ సుప్రీం కోర్ట్. సో ఇక్కడ ఎందుకంటే అపాయింట్మెంట్లో బయట లెజిస్లేచర్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ లేదు, అపాయింట్మెంట్ కంప్లీట్గా ఇండిపెండెన్స్ ఇస్తుంది. ఎస్, అపాయింట్మెంట్లో ఇండిపెండెన్స్ ఉంది. సెకండ్, వీళ్ళ యొక్క రిమూవల్ ఎవరు చేస్తారంటే రిమూవ్డ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. యాక్చువల్లీ అపాయింట్ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేస్తారు, బట్ వీళ్ళ రికమెండేషన్ పైన. అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బట్ ఆన్ ది రికమెండేషన్ ఆఫ్ కొలీజియన్ సిస్టమ్. అండ్ ఎవరెవరు ఉంటారంటే CJI + 4 అదర్ సీనియర్ మోస్ట్ జడ్జెస్ అండ్ ది రికమెండేషన్ ఈజ్ బైండింగ్ అన్నారు. అండ్ దెన్ ఇక్కడ రిమూవల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశారు, బట్ ఎట్లా స్పెషల్ మెజారిటీతో పార్లమెంట్ రిజల్యూషన్ పాస్ చేస్తే, పార్లమెంట్ ఒక రిజల్యూషన్ పాస్ చేస్తే అంటే పార్లమెంట్లో ఉన్న లోక్సభ రాజ్యసభ సపరేట్గా స్పెషల్ మెజారిటీ అంటే 2/3 ఆఫ్ ది ప్రెజెంట్ అండ్ ఓట్ ప్లస్ 50 సింపుల్ మెజారిటీ ఆఫ్ ది టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ది హౌస్తో ఒక రిజల్యూషన్ పాస్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపిస్తే అప్పుడు రిమూవ్ చేస్తారు. ఇది ఎంత కాంప్లెక్స్ ప్రాసెస్ అంటే ఒక ఎగ్జాంపుల్తో మీరు గుర్తు చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఏ జడ్జిని కూడా ఇలా రిమూవ్ చేయలేదు. ఏ జడ్జిను కూడా స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిమూవ్ చేయలేదంటే యూ కెన్ అండర్స్టాండ్ ఇట్స్ ఎ కాంప్లెక్స్ ప్రాసెస్. అండ్ కాంప్లెక్స్ ప్రాసెస్ కాబట్టి వాళ్ళ యొక్క ఇండిపెండెన్స్ని సూచిస్తుంది. అండ్ దెన్ థర్డ్ థింగ్ వాళ్ళ ఫైనాన్స్. సో వీళ్ళ ఫైనాన్స్ ఎవరు మెయింటైన్ చేస్తారంటే థర్డ్ ఫైనాన్స్ కన్సాలిడేటెడ్. సో వీళ్ళ యొక్క ఎక్స్పెండిచర్ చార్జ్డ్ ఆన్ ది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. చార్జ్డ్ ఆన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే మనం ఏవైతే ఇండియా మొత్తంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్యాక్స్ కలెక్ట్ చేస్తుందో ఆ ట్యాక్స్ రూపంలో, ఫైన్స్ రూపంలో గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూ అప్పు తీసుకున్న మొత్తం కలిపి ఒక అకౌంట్లో పెడతారు. ఆ అకౌంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటారు. ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మనకు డైరెక్ట్గా వీళ్ళకు ఎవరికి సుప్రీంకోర్టు జడ్జెస్కి ఆల్ ఎక్స్పెండిచర్, వాళ్ళ శాలరీ కానీ, వాట్ ఈస్ కాల్ సర్వీస్, వాళ్ళ జనరల్ అడ్మినిస్ట్రేషన్ కావాల్సిన ఎక్స్పెండిచర్ కానీ, పేపర్, పెన్, ఎనీ అదర్ ఎక్స్పెండిచర్ అయినా కానీ ప్రతి అమౌంట్ డైరెక్ట్గా వీళ్ళకు ఎనీ లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ ఓటింగ్తో అవసరం లేకుండా వీళ్ళకు చార్జ్డ్ అవుతుంది. అంటే లోక్సభలో ఓట్ వేయాల్సిన అవసరం లేదు. దీస్ ఆర్ ప్రొవిజన్స్ అండి ఇండిపెండెన్స్ కోసం. వీల్ లుక్ అప్ ఆన్ ది స్టేట్మెంట్ బై స్టేట్మెంట్. While appointing the Supreme Court judges, the President of India has to consult the Chief Justice of India. Yes, not only Chief Justice of India has to consult the collegium system. Yes, true. దీనివల్ల ఇండిపెండెన్సీ వస్తుంది. అటానమీ అంటే ఇండిపెండెన్స్. ద సుప్రీం కోర్ట్ జడ్జెస్ కెన్ రిమూవ్డ్ బై ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఓన్లీ. లేదు, అసలు దే కెన్ బి రిమూవ్డ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఏ స్పెషల్ రిజల్యూషన్ పాస్డ్ బై ది బోత్ ది హౌసెస్ ఆఫ్ పార్లమెంట్, నాట్ బై ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ రాంగ్. The salaries of the judges are charged on the Consolidated Fund of India. Consolidated Fund of India, yes, charged. On which legislature అంటే parliament does not have the vote. అంటే పార్లమెంట్లు ఇందులో జనరల్గా పార్లమెంట్ పర్టికులర్లీ లోక్సభ ఈ వీళ్ళ ఖర్చుల పైన డిస్కస్ చేయడానికి వీల్లేదు. ఎంత ఖర్చు అయితే అంత ఇవ్వాల్సిందే డైరెక్ట్గా. సో ఇట్ ఈస్ ఆల్సో ట్రూ. అండ్ స్టేట్మెంట్ కరెక్ట్ ఏదో సెలెక్ట్ చేయమన్నారు కాబట్టి ఓన్లీ 1 and 3 are right answers. Only 1 and 3 are right answer. Option 1 is our required answer. I hope you understand అండి. We'll go to next question. Which of the following are not included in the original jurisdiction of Supreme Court అన్నారండి. సో సుప్రీం కోర్ట్ మనకు చాలా జ్యూరిస్డిక్షన్స్ ఉంటాయి. సుప్రీం కోర్టులో జ్యూరిస్డిక్షన్ చాలా ఉంటాయి. ఏమేమి ఉంటాయంటే జనరల్గా ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్, అపిలేట్ జ్యూరిస్డిక్షన్, రిట్ జ్యూరిస్డిక్షన్, దాని తర్వాత స్పెషల్ ప్రాసెస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వేరియస్ జ్యూరిస్డిక్షన్స్ ఉంటాయండి దీనికి. సో ఇందులో మనకు స్పెషల్గా ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటే డైరెక్ట్లీ కెన్ అప్రోచ్ ది సుప్రీం కోర్ట్. సింప్లీ అండి, ఎనీ కేస్ మ్యాటర్ డైరెక్ట్లీ కెన్ అప్రోచ్ సుప్రీం కోర్ట్ డైరెక్ట్లీ సుప్రీంకోర్టుకి ఏదైతే కేసెస్ తీసుకొని వెళ్ళవచ్చు దాన్ని ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీంకోర్టు అంటామండి. ఏమేమి ఉన్నాయంటే యూనియన్ వర్సెస్ స్టేట్, కేంద్ర ప్రభుత్వం వర్సెస్ స్టేట్ ఆర్ స్టేట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వర్సెస్ ఒక స్టేట్, కొన్ని స్టేట్స్ లేదా ఒక పర్టికులర్ స్టేట్స్ ఆర్ స్టేట్. అండ్ దెన్ ఎనీ స్టేట్ వర్సెస్ స్టేట్ ఒక రాష్ట్రానికి లేదా గ్రూప్ ఆఫ్ స్టేట్స్కి, స్టేట్ ఆర్ స్టేట్స్ వర్సెస్ స్టేట్ ఆర్ స్టేట్స్, రాష్ట్రాలకు మధ్య అండి. సింపుల్ చెప్పాలంటే స్టేట్స్కి.
కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక రాష్ట్రం లేదా మిగతా రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వానికి గొడవ వస్తే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్, లేదా రాష్ట్రాలకు మధ్య ఒక రాష్ట్రమైనా 2 రాష్ట్రాలైనా లేదా ఒక గ్రూప్ ఆఫ్ 2 స్టేట్స్ ఇంకో గ్రూప్ ఆఫ్ 2-3 స్టేట్స్ అయినా కూడా ఇది ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కిందకి వస్తుంది. యూనియన్ టెరిటరీది ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కిందకి రాదు, ఎందుకంటే యూనియన్ టెరిటరీని అడ్మినిస్టర్ చేసేది డైరెక్ట్లీ యూనియన్ గవర్నమెంట్ కాబట్టి. సో ఇక్కడ మనం ఆప్షన్స్ చూద్దామండి. ఏ డిస్ప్యూట్ బిట్వీన్ 2 or more స్టేట్స్, ఎస్. 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కిందకి వస్తుంది, ఎస్ ఇది ఉంది. ఏ డిస్ప్యూట్ రిగార్డింగ్ ఎలక్షన్ టు ఎయిదర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్ ఆర్ దట్ ఆఫ్ లెజిస్లేచర్ అన్నారు. యాక్చువల్లీ పార్లమెంట్ అంటే ఎంపీ ఎలక్షన్ లేదా ఎమ్మెల్యే ఎలక్షన్. మన లోక్సభ ఎంపీని లేదా అసెంబ్లీ ఎంపీని సెలెక్ట్ చేసేటప్పుడు ఎంపీ లేదా ఎమ్మెల్యే ఈ ఎలక్షన్లో ఏదైనా గొడవ వస్తే ఫస్ట్ మనం హైకోర్టుకి వెళ్ళాలి. ఫస్ట్ వీ నీడ్ టు గో టు హైకోర్టు తర్వాత అప్పీల్ తీసుకొని సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. కాబట్టి ఇట్ డస్ నాట్ కమ్ అండర్ ది ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీంకోర్ట్. ఎస్ ఇది రాదు. ఏ డిస్ప్యూట్ బిట్వీన్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ యూనియన్ టెరిటరీ. ఇక్కడ క్లియర్గా చూడండి యూనియన్ టెరిటరీ అన్నారు. సో యూనియన్ టెరిటరీ అంటే కేంద్ర పాలిత ప్రాంతం కేంద్ర ప్రభుత్వం చేత మాత్రమే పరిపాలించబడుతుంది, అడ్మినిస్ట్రేషన్ చేయబడుతుంది, కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి వాటి మధ్యన గొడవలు రావడానికి ఛాన్సే లేదండి. సో ఇట్ డస్ నాట్ కమ్. ఏ డిస్ప్యూట్ బిట్వీన్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే కేంద్ర ప్రభుత్వం అండ్ 1 or more స్టేట్స్, ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు, డెఫినెట్లీ. సో ఇక్కడ మనకు నాట్ అడిగారండి. నాట్ అంటే ఏవి కరెక్ట్ కాదు అనే విధంగా అడిగారు. కాబట్టి మనకు 2 and 3 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. దేనికి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కిందకి రానివి అడిగారు అంటే 2 and 3 ఆర్ రిక్వైర్డ్ ఆన్సర్స్. 2 and 3 ఆర్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఆల్ జ్యూరిస్డిక్షన్స్, రిట్ జ్యూరిస్డిక్షన్, ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్, అపిలేట్ జ్యూరిస్డిక్షన్, ఇంకా ఎనీ అదర్ ఉన్నా కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ప్లీజ్ మేక్ ఏ కామెంట్. ఓకే అండి. The next question, the National Commission for Scheduled Caste, while investigating any matter or inquiring into any complaint, has the power of the following matters అని అడిగారండి. ఫస్ట్ మనం నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ చూద్దామండి. సో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్, నేను షార్ట్కట్లో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ NCSC అంటారండి. ఇది రాజ్యాంగంలో ఉన్న ప్రొవిజన్ ఏంటి అంటే ఆర్టికల్ 338 వెనుకబడిన షెడ్యూల్ తరగతుల యొక్క షెడ్యూల్ క్యాస్ట్ యొక్క నేషనల్ కమిషన్ అండి. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ అంటారు. ఇది ఆర్టికల్ 338 కింద కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇట్స్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఎస్సీ యొక్క డెవలప్మెంట్ కోసం, షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ కోసం ప్లస్ వాళ్ళ రైట్స్ ప్రొటెక్షన్ కోసం వాళ్ళ అట్రాసిటీస్ ఎస్సీ పైన జరిగే అట్రాసిటీస్కి అగనెస్ట్గా జరగడం కోసం, అట్ ద సేమ్ టైం ఎస్సీ డెవలప్మెంట్కి కావాల్సిన మెజర్స్ తీసుకోమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సజెషన్స్ ఇవ్వడం కోసం ఇది నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ పనిచేస్తుంది. ఇట్ సబ్మిట్స్ రిపోర్ట్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాన్యువలీ. భారత రాష్ట్రపతికి ప్రతి సంవత్సరం యాన్యువలీ. ప్రతి సంవత్సరం భారత రాష్ట్రపతికి ఇది రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది. సో అదేవిధంగా ఇక్కడ నేను నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్స్ ఆర్టికల్ 338A అండ్ నేషనల్ కమిషన్ ఫర్ బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్టికల్ 338B ఇది మీకు హెల్ప్ అవుతుంది అని చెప్తున్నానండి. ఎందుకంటే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఫస్ట్ ఎస్సీ ఎస్టీ కలిసి ఉండేవి, తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్ విడిపోయి 338గా మారింది. మళ్ళీ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి కొత్తగా తీసుకొచ్చి NCBCని ఇంట్రడ్యూస్ చేశారు విత్ ద ఆర్టికల్ 338B. అండ్ దెన్ ఇక్కడ మనం పాయింట్స్ చూద్దామండి. The National Commission for Scheduled Caste, while investigating any matter or inquiring into any complaint, has the power of the following. అంటే ఏదైనా ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకు అగెనెస్ట్గా ఏదైనా అట్రాసిటీ జరిగినప్పుడు, వాళ్ళకి ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినప్పుడు, వాళ్ళ హ్యూమన్ రైట్స్ వైలేట్ అయినప్పుడు NCSC ఏం చేయవచ్చు అనేది కింద అడిగారండి. చూద్దాం. ఇట్ కెన్ రిసీవ్ ఎవిడెన్స్ ఫ్రమ్ అఫిడవిట్స్. ఎస్, ఎవిడెన్స్ ఎక్కడ అఫిడవిట్స్ని తీసుకోవచ్చు. ఇట్ కెన్ రిక్వైజిషన్ ఎనీ పబ్లిక్ రికార్డ్ ఫ్రమ్ ఎనీ కోర్ట్ ఆర్ ఆఫీస్. ఎస్, రిక్వైజిషన్ అంటే అడగడం అండి. ఏ కోర్టు దగ్గరైనా రికార్డ్ని అడగవచ్చు, ఏదైనా ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మనం ప్రూఫ్స్, రికార్డ్స్, డాక్యుమెంట్స్ అడగవచ్చు. ఎస్, అడగవచ్చు. ఇట్ కెన్ ఇష్యూ సమన్స్ ఫర్ ది ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెస్ అండ్ డాక్యుమెంట్స్. ఎస్,
విట్నెస్ని డాక్యుమెంట్ని అడగడానికి సమ్మన్ చేయవచ్చు అండి, లైక్ స్యూ చేయవచ్చు. ఒక వ్యక్తిని మీరు వచ్చి హాజరవ్వండి అని డెఫినెట్గా చెప్పవచ్చు. ఎస్ అండి, ఆల్ ది 3 ఆప్షన్స్ ఆర్ రైట్. దీనికి ఒక సివిల్ కోర్టుకున్న అధికారాలు కూడా ఉంటాయండి. చూస్ ది కరెక్ట్ ఆన్సర్ అన్నారు. ఆల్ ది స్టేట్మెంట్స్ ఆర్ రైట్, ఆల్ ఆఫ్ ది అబోవ్ ఆర్ రైట్. ఆల్ ఆఫ్ ది అబోవ్ ఆర్ రైట్ ఆప్షన్ అండి. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ద నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ అసర్షన్ అండ్ రీజన్, చూస్ ది కరెక్ట్ కూడా అన్నారు. చూద్దామండి. అసర్షన్, ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా కన్సిస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ 2 హౌసెస్. ఎస్, మనకు ఆర్టికల్ 79 డెఫినేషన్ ఆఫ్ పార్లమెంట్ ఏం చెప్తుంది అండి? ఆర్టికల్ 79 డెఫినేషన్ ఆఫ్ పార్లమెంట్, డెఫినేషన్ ఆఫ్ పార్లమెంట్. పార్లమెంట్లో ఎవరెవరు ఉంటారండి? పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. లోక్సభ, రాజ్యసభ అండ్ భారత రాష్ట్రపతి, వీళ్ళు ముగ్గురు పార్లమెంట్ డెఫినేషన్ కిందకి వస్తారు. ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 79 ప్రకారం. సో వీటికి డిఫరెంట్ నేమ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తాను, మీకు హెల్ప్ అవుతాయి. లోక్సభని ఏమంటారంటే హౌస్ ఆఫ్ కామన్స్, హౌస్ ఆఫ్ పీపుల్, ప్రజల సభ, లోవర్ హౌస్, టెంపరరీ హౌస్, అంటారు. దీన్ని రాజ్యసభని ఏమని పిలుస్తారంటే హౌస్ ఆఫ్ ఎల్డర్స్, లోవర్ హౌస్ దగ్గర అప్పర్ హౌస్ అండ్ టెంపరరీ హౌస్ దగ్గర ఇది పర్మనెంట్ హౌస్, పర్మనెంట్ హౌస్. దెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, యు నో ఎవ్రీథింగ్, ద హెడ్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ అండ్ హెడ్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ బాడీ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ మనం ఇది కరెక్ట్ అండి, అసర్షన్ కరెక్ట్. ఎగ్జాక్ట్లీ 2 హౌసెస్ ఆఫ్ పార్లమెంట్, 2 హౌసెస్ అంటే లోక్సభ, రాజ్యసభ అండ్ ప్రెసిడెంట్. ఎస్, అసర్షన్ ఈజ్ కరెక్ట్. అండ్ రీజన్ చూద్దామండి. ద ప్రెసిడెంట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది లెజిస్లేచర్, లెజిస్లేచర్ అంటే ఇక్కడ పార్లమెంట్. ఎస్, కరెక్ట్. ఈవెన్ దో హీ డస్ నాట్ సిట్ ఇన్ ద పార్లమెంట్, పార్లమెంట్లో డైలీ కూర్చోడు ఒక ఎంపీ లాగా. ఎస్, ఎక్సెప్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ డెలివరింగ్ ది ఓపెనింగ్ అడ్రస్. ఎస్, ఓపెనింగ్ అడ్రస్ అంటే ప్రతి సంవత్సరం లేదా కొత్త గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు, కొత్తగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో ఎలక్ట్ అయినప్పుడు వెళ్ళి అడ్రస్సింగ్ చేస్తారు, సమ్మన్ చేస్తారు, అడ్జర్నింగ్ చేస్తారంటే ఒక సెషన్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ చేసేది కూడా ఒక ఏమంటారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే. బట్ కానీ అక్కడ ఎంపీ లాగా కూర్చొని డిస్కస్ చేయరు, ఓటు వేయరు. సో హీ ఈజ్ పార్ట్ ఆఫ్ లెజిస్లేచర్, హీ ఈజ్ హెడ్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్, హీ ఈజ్ హెడ్ ఆఫ్ ది మిలిటరీ ఫోర్సెస్. వీ నో ఎవ్రీథింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎస్, ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్. అండ్ ఈయన అక్కడ పార్టిసిపేట్ చేస్తాడు కాబట్టి ఆయన పార్లమెంట్లో భాగం. సో బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్, అండ్ రీజన్ ఈజ్ కరెక్ట్లీ ఎక్స్ప్లెయినింగ్ ది అసర్షన్. So both A and R true and R is correct explanation of A. Yes, option 1 is our required answer అండి. అండ్ ఇది గుర్తుపెట్టుకోండి, ఇట్ విల్ హెల్ప్ యూ. హౌస్ ఆఫ్ పీపుల్ అయితే హౌస్ ఆఫ్ ఎల్డర్స్ ఆర్ హౌస్ ఆఫ్ కామన్స్ అనొచ్చు. లోవర్ హౌస్ అంటే అప్పర్ హౌస్, టెంపరరీ హౌస్ అయితే పర్మనెంట్ హౌస్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్ అండి. ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ అమాంగ్ ది ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ సిటిజన్స్ లేడ్ డౌన్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నారండి. సో మనం ఒకసారి ఫండమెంటల్ డ్యూటీస్ని ఒక్కసారి రఫ్గా చూద్దాం. ఫండమెంటల్ డ్యూటీస్ మన భారత రాజ్యాంగంలో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేవండి. ఫండమెంటల్ డ్యూటీస్ క్లియర్గా ఒక్కొక్క పాయింట్ రాస్తానండి. నాట్ ప్రజెంట్ ఇన్ ది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్. not present in the original constitution. Added by, ఇవి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్స్ లేవు, బట్ ఎప్పుడు యాడ్ చేశారంటే యాడెడ్ బై 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. నేను కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని షార్ట్కట్లో రాస్తానండి. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, సిఏఏ అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఏ సంవత్సరంలో వచ్చింది అంటే 1976. 42వ రాజ్యాంగ సవరణ 1976వ సంవత్సరంలో ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో యాడ్ చేశారు.
సార్ మరి వీటికి ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి తీసుకున్నామంటే సోర్స్ యుఎస్ఎస్ఆర్ కాన్స్టిట్యూషన్. యుఎస్ఎస్ఆర్ అంటే ఇప్పటి రష్యా కాన్స్టిట్యూషన్. మరి మొత్తం ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి సార్ అంటే మొత్తం మనకు దేర్ ఆర్ 11 ఉన్నాయి. ఫస్ట్ 42లో 10 డ్యూటీస్ యాడ్ చేశారు, 10 డ్యూటీస్. మళ్ళీ 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 86వ రాజ్యాంగ సవరణ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002లో 11th ఫండమెంటల్ డ్యూటీ యాడ్ చేశారు. 11th డ్యూటీ యాడెడ్ అబౌట్ రిగార్డింగ్ ఎడ్యుకేషన్. సో మొత్తం ఎన్ని డ్యూటీస్ ఉన్నాయి? 11 డ్యూటీలు ఉన్నాయి. సో మరి ఏ పార్ట్లో ఉన్నాయి సార్ అంటే పార్ట్ 4A. పార్ట్ 4Aలో ఉన్నాయి. ఆర్టికల్ ఏంటి సార్ అంటే 51A. ఆర్టికల్ 51A ఒకే ఒక ఆర్టికల్ పార్ట్ 4Aలో ఉన్నాయి. ఆర్టికల్ ఒకే ఒక ఆర్టికల్ ఉంది 51A. ఎన్ని డ్యూటీస్ ఉన్నాయంటే 11 ఉన్నాయి. 10 ఎప్పుడు యాడ్ చేశారంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 10 డ్యూటీస్ అని ఇంకోటి ఎప్పుడు యాడ్ చేశారు అంటే 86 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002 11th డ్యూటీ యాడెడ్ అబౌట్ ఎడ్యుకేషన్. ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నామంటే యుఎస్ఎస్ఆర్. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయంటే లేవు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అండ్ ఇవి ఎన్ఫోర్సిబుల్ కాదు అంటే దీని యొక్క వయోలేషన్ని మనం సుప్రీంకోర్టుకి కానీ వేరే కోర్టుకు కానీ వెళ్ళలేము. సో దే ఆర్ నాట్ ఎన్ఫోర్సిబుల్. దే ఆర్ నాట్ ఎన్ఫోర్సిబుల్. ఎన్ఫోర్సిబుల్ కాదంటే ఫండమెంటల్ డ్యూటీ వైలేషన్ అయితే మనం సుప్రీంకోర్టుకు కానీ ఏదైనా కోర్టుకు వెళ్ళి ఇవి వైలేట్ అయ్యాయి అని అడగలేము. సో ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ నాట్ ఎన్ఫోర్సిబుల్ ఆర్ నాట్ జస్టిషియబుల్. సో ఇది బేసిక్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. మేక్ షూర్ ఇవి మీకు రాసి పెట్టుకొని ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. అండ్ దెన్ ఇక్కడ మనం ఒక్కొక్కటి చూద్దామండి. ఫండమెంటల్ డ్యూటీస్ 11 ఉన్నాయి కదా, అందులో అడిగారు, ఒక్కొక్కటి చూద్దాం. టు ప్రొటెక్ట్ ది వీకర్ సెక్షన్ ఫ్రమ్ ది సోషల్ జస్టిస్. లేదండి, అసలుకి వీకర్ సెక్షన్ గురించి ఎక్కడా మాట్లాడలేదు. ఫ్రమ్ ది సోషల్ ఇంజస్టిస్ అన్నారు, ఓకే. కానీ వీకర్ సెక్షన్ని కాపాడామని ఫండమెంటల్ డ్యూటీ ఇందులో రాయలేదు. టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్, ఎస్, సైంటిఫిక్ టెంపర్ని డెవలప్మెంట్ చేసుకోవాలి. అండ్ స్పిరిట్ ఆఫ్ ఇంక్వైరీ అంటే ఏదైనా జరిగితే ఇంక్వైరీ చేసి కనుక్కోవాలి అది నిజమా కాదా, లేదా ఆ ప్రాసెస్ ఏంటి అనేది. ఎస్ ఉంది. టు ప్రిజర్వ్ రిచ్ హెరిటేజ్ ఆఫ్ అవర్ కాంపోజిట్ కల్చర్, ఎస్ ఉంది. టు సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ అడ్జూర్ వైలెన్స్, ఎస్, పబ్లిక్ ప్రాపర్టీని కాపాడాలి, వైలెన్స్ని తగ్గించాలి. అబ్జూర్ అంటే తగ్గించడం లేదా దాన్ని సపోర్ట్ చేయకపోవడం, ఎస్. ఫస్ట్ ఆప్షన్ లేదండి, వీకర్ సెక్షన్ని ప్రొటెక్ట్ చేయమని లేదు, టు ప్రొటెక్ట్ ది ఎన్విరాన్మెంట్ అని ఉంది. సో ఇక్కడ మనం క్లియర్గా చూద్దాం ఏది కరెక్ట్ అని అడిగారు. ఎస్, కరెక్ట్ ఏమని అడిగారంటే 2, 3, 4 ఆర్ రైట్ ఆప్షన్స్. 2, 3, 4 ఆర్ రైట్ ఆప్షన్స్. హియర్ ఆప్షన్ 3 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ అండ్ వీల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ద నెక్స్ట్ క్వశ్చన్, which of the following entries of the Indian Constitution deals with the institution for scientific or technical education financed by the Government of India wholly or in part and declared by Parliament by law to be institution of national importance అన్నారండి. ఇది చాలా లాంగ్గా ఇచ్చినట్టు అనిపిస్తుంది, చాలా సింపుల్ అండి. సైంటిఫిక్ డెవలప్మెంట్ కోసం లేదా టెక్నాలజికల్ ఎన్హాన్స్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం చట్టాలు తెచ్చి రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక సలహా ఇవ్వవచ్చు లేదా ఫండ్ ఇవ్వవచ్చు వాటి యొక్క సైంటిఫిక్ డెవలప్మెంట్ కోసం ఇండియాలో అనేది ఇండైరెక్ట్గా చెప్పారండి. సైంటిఫిక్ అండ్ టెక్నికల్ డెవలప్మెంట్ కోసం ఏ ఎంట్రీ అన్నారు. ఫస్ట్ ఇది అర్థం కావాలంటే మనకు 7th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అర్థం అవ్వాలండి. 7th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. 7th షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో 3 లిస్టులు ఉంటాయండి. లిస్ట్ 1 ఆర్ యూనియన్ లిస్ట్, లిస్ట్ 2 ఆర్ స్టేట్ లిస్ట్, అండ్ లిస్ట్ 3 ఆర్ కంకరెంట్ లిస్ట్. ఈ విధంగా లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 3 ఉంటాయండి. ఇందులో మనకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయంటే సబ్జెక్ట్స్ ఒరిజినల్గా 97 ఉండేవి, ఇప్పుడు దాదాపు 100 సబ్జెక్ట్స్ ఉన్నాయండి. సబ్జెక్ట్స్ అంటే మ్యాటర్స్,
ఏ సబ్జెక్ట్లో వీళ్ళు చట్టం చేయవచ్చు కేంద్ర ప్రభుత్వం అనేది అంటారండి. ఇందులో ఎన్ని ఉన్నాయంటే జనరల్గా 66 ఉంటాయి ఒరిజినల్గా, ఇప్పుడు 61కి వచ్చాయండి. అప్రాక్సిమేట్ నెంబర్స్ ఐఎమ్ గివింగ్. అండ్ దెన్ ఇక్కడ కాంకరెంట్ లిస్ట్లో దాదాపు 47 అలా ఉండేవి ఒరిజినల్లో, ఇప్పుడు ఇవి కాస్త 52కి వచ్చాయండి. 42వ రాజ్యాంగ సవరణలో ఇక్కడ ఉన్న 5 సబ్జెక్ట్స్ని తీశారండి, తీసి వేరే దాంట్లోకి ఇందులో కాంకరెంట్ లిస్ట్లో ఎక్కువగా పొందుపరిచారు. ఎడ్యుకేషన్ కానీ, ఫారెస్ట్ కానీ, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ కానీ, అట్ ద సేమ్ టైం కొన్ని పాయింట్స్ అందులోకి వేశారు. దట్ డజంట్ ఎక్కువ మ్యాటర్ కాదు. సో ఒకసారి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కూడా చూసుకోండి ఎలా చేంజ్ చేశారని. ఇది బేసిక్ లిస్ట్ ఆఫ్ ది 7th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇందులో ఏమడుగుతున్నారంటే ఇది చాలా కొద్దిగా డీప్గా క్వశ్చన్ అండి. సైంటిఫిక్ టెంపర్మెంట్ ప్రొవైడ్ చేసి స్టేట్స్కి ఫైనాన్స్ హోల్లీ అంటే మొత్తంలో ఫైనాన్స్ చేయడం, కానీ ఆర్ పార్ట్ అంటే సర్టెన్ పార్ట్ ఆఫ్ ఫైనాన్స్ సైంటిఫిక్ డెవలప్మెంట్ కోసం రాష్ట్రాలకు ఇచ్చే ప్రొవిజన్ ఈ యూనియన్ లిస్ట్లో ఎన్నో నంబర్ అన్నారండి. ఇది ఎంట్రీ నెంబర్ 64. ఎంట్రీ 64 అంటే 64 నంబర్ అని ఉందండి. కొద్దిగా డిఫికల్ట్ క్వశ్చనే డెఫినెట్లీ, బట్ అప్పట్లో కరెంట్ అఫైర్స్ కాబట్టి ఆ విధంగా అడిగారు. సో ఎంట్రీ నెంబర్ 64 దీనికి ఆన్సర్. కానీ దీనికన్నా మనకు ఇది ముఖ్యమండి. ఎన్ని 7 షెడ్యూల్ ఉన్నాయి. ఇది డివిజన్ ఆఫ్ పవర్కి సపోర్ట్ చేస్తుంది, ఫెడరలిజంకి సపోర్ట్ చేస్తుంది. వాట్ ఈస్ కాల్ ద కోఆపరేటివ్ ఫెడరలిజం, కాంపిటేటివ్ ఫెడరలిజంకి మనకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దెన్ వీల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్ అండి. The next question, who said India is not a nation in the traditional Western sense but a comprehensive culture of continental scope, compound of a very large number of linguistic and religious entities, highly complex and often strongly యాంటగోనిస్టిక్ లోకల్ కల్చర్స్ అని అడిగారండి. ఇది చాలా సింపుల్. మిగతా యూరోప్ లాగా వెస్టర్న్ ట్రెడిషన్, వెస్టర్న్ సెన్స్ అంటే ఏదైతే పశ్చిమ దేశాలు ఉన్నాయో వాట్ ఈస్ కాల్ యూరోప్లో ఉండేవి కానీ, లేకపోతే అమెరికాలో ఉండేవి, కెనడా, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఆ విధంగా ఇండియా కేవలం ఒక నార్మల్ నేషన్ కాదు. ఇండియాలో చాలా డైవర్సిటీ ఉంది. లార్జ్ నెంబర్ ఆఫ్ లింగ్విస్టిక్ అండ్ రిలీజియస్ ఎంటిటీస్ ఉన్నారు. ఎంటిటీస్ అంటే సింపుల్గా ఇక్కడే చెప్పాలంటే మనకు లింగ్విస్టిక్ చూద్దాము. 22 భాషలు కాన్స్టిట్యూషనల్లీ రికగ్నైజ్డ్, 22 లాంగ్వేజెస్ అఫీషియల్లీ రికగ్నైజ్డ్ బై ది కాన్స్టిట్యూషన్ ఇన్ ది 8th షెడ్యూల్. 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇవి అఫీషియల్లీ రికగ్నైజ్డ్, అన్అఫీషియల్లీ రికగ్నైజ్డ్ చాలా ఉన్నాయి. ఇందులో 121 లింగ్విస్టిక్ మైనారిటీస్ ఉన్నారు. సో లాంగ్వేజెస్ ఇంత డైవర్సిటీ ఉంది. అట్ ద సేమ్ టైం రిలీజియస్లో ఇండియాలో 6 రిలీజియస్ మైనారిటీస్ ఉన్నారు. 6 రిలీజియస్ మైనారిటీస్ 6 రిలీజియస్ మైనారిటీస్ ఉన్నారు. సో 6 రిలీజియస్ మైనారిటీస్ ఉన్నారంటే ఎంత డైవర్సిటీ యూ కెన్ అండర్స్టాండ్. హిందూ, ముస్లిం, సిక్, పార్సీ, అట్ ద సేమ్ టైం క్రిస్టియన్స్ చాలామంది ఉన్నారు, బుద్ధిజం, జైనిజం, ఇలా చాలా రిలీజియన్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం హైలీ కాంప్లెక్స్ అండ్ ఆఫెన్ స్ట్రాంగ్లీ అంటాగోనిస్టిక్ లోకల్ కల్చర్స్ అన్నారు. లోకల్ కల్చర్స్ అంటే ఇక్కడ మనకు షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నారు. దాదాపు 705 షెడ్యూల్ ట్రైబ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. అందులో మనకు పీవీటీజీస్ దాదాపు 75 పీవీటీజీ గ్రూప్స్ ఉన్నాయి. అండమాన్ నికోబార్ కల్చర్ వేరు, నార్త్ ఈస్ట్ ఇండియా కల్చర్ వేరు, వాట్ ఈస్ కాల్ హిమాలయన్ నేషన్స్ ఉన్నాయి కదా, జమ్మూ అండ్ కాశ్మీర్, ఉత్తరాఖండ్, అక్కడ కల్చర్ వేరు, తమిళనాడు, సౌత్ ఇండియా కల్చర్ వేరు. సో ఈ విధంగా డిఫరెంట్ ఉంది. ఇది వెస్టర్న్ కల్చర్ లాగా ఒక సెన్స్లో కల్చర్ కాదు. ఇట్స్ ఏ కాంప్లెక్స్ కంపౌండ్ ఆఫ్ కాంప్రిహెన్సివ్ కల్చర్ ఆఫ్ కాంటినెంటల్ స్కోప్, కంపౌండెడ్ ఆఫ్ అంటే అన్నీ కలిపి ఉన్నాయని ఎవరు చెప్పారు అని సింపుల్గా అడుగుతున్నాను. ఇట్ ఈస్ అబౌట్ కార్ల్ ఫ్రెడరిక్ అనేది ఇంత డైవర్సిటీ ఆఫ్ ఇండియాలో ఇంత డైవర్సిటీ ఉంది, ఇంత కాంప్లెక్స్ అండ్ కంపౌండ్గా ఉంది అని చెప్పారండి. సో హీఈస్ ఎక్స్ప్లెయిన్ ఆల్ అబౌట్ దిస్. నంబర్ ఇవ్వలేదు బట్ ఇలా ఉంది అని చెప్పారండి. అండ్ వీల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ద నెక్స్ట్ క్వశ్చన్, ది కాన్స్టిట్యూషన్ కన్ఫర్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ దట్ డినైజ్ ది రైట్స్ టు ఏలియన్స్ అన్నారు. అంటే సింపుల్గా చెప్పాలంటే కేవలం ఫండమెంటల్ రైట్స్ మనకు 2 రకాలు ఉంటాయి. ఫండమెంటల్ రైట్స్ అవైలబుల్ టు ఆల్ పర్సన్స్ అంటే ఇండియన్ సిటిజన్స్కి, ఫారినర్స్కి. కొన్ని ఉంటాయి ఫండమెంటల్ రైట్స్ అవైలబుల్ ఓన్లీ టు సిటిజన్స్. అవి ఏంటి అంటే ఫండమెంటల్ రైట్స్ అవైలబుల్ ఓన్లీ సిటిజన్స్, ఓన్లీ ఇండియన్స్కి, ఇండియన్ సిటిజన్స్ ఓన్లీ ఇండియన్ సిటిజన్స్కి ఏమున్నాయంటే ముఖ్యంగా ఆర్టికల్ 15 prohibition of discrimination on the grounds of caste, religion, race, place of birth and gender. Article 16 equality of opportunity in case of public employment. And then Article 19 freedom, 6 freedoms, protection of 6 freedoms, that is freedom of assembly, freedom of speech and expression, freedom to form association or union, freedom to profession, freedom to travel, freedom to reside and freedom to form cooperative societies also. Article 19, Article 29
అండ్ 30 రైట్ టు రిలీజియస్ అండ్ కల్చరల్ మైనారిటీస్, రైట్స్ ఆఫ్ కల్చర్ అండ్ రిలీజియస్ మైనారిటీస్ ఉన్నారు కదండి, లింగ్విస్టిక్ అండ్ రిలీజియస్ మైనారిటీస్ ఉన్నారు కదా, వాళ్ళకు మైనారిటీ రైట్స్ ఇస్తారు. వాళ్ళ కల్చర్ని, స్క్రిప్ట్ని, లాంగ్వేజ్ని ప్రొటెక్ట్ చేయడం కోసం, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ని మెయింటైన్ చేయడం కోసం. ఇవి కేవలం ఇండియన్స్కి మాత్రమే ఉన్నాయండి. సో ఇక్కడ ఏమడిగారంటే ద కాన్స్టిట్యూషన్ కన్ఫర్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ దట్ డినైస్ ది రైట్స్ టు ఏలియన్స్. అంటే ఇవి ఏలియన్స్కి ఉండవు. ఈ ఐదు రైట్స్ ఏలియన్స్కి అంటే ఫారినర్స్కి దొరకవు, కేవలం ఇండియన్స్కి మాత్రమే దొరుకుతాయి. వీళ్ళు లుకపాన్ ఏవేవి లేవు అని చూద్దామండి. ఆర్టికల్ 29 30 ఎస్, ఇవి కేవలం ఇండియన్స్కి ఉన్నాయి, ఏలియన్స్కి లేవు, అంటే ఫారినర్స్కి లేవు. ఆర్టికల్ 19 ఎస్. ఆర్టికల్ 23 24 కాదండి. ఆర్టికల్ 23 24 ఏం చేస్తుందంటే రైట్ అగెన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్. 23 ఏం చెప్తుందంటే ఫోర్స్డ్ లేబర్ ఉండకూడదు, బేగార్ ఉండకూడదు, హ్యూమన్ ట్రాఫికింగ్ ఉండకూడదు అని చెప్తుంది. ఆర్టికల్ 24 ఏం చెప్తుందంటే చైల్డ్ లేబర్ ఉండకూడదు చెప్తుంది. బోత్ ఆర్ వేరే ఫారినర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ దెన్ ఆర్టికల్ 16 ఎస్, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. వేరే దేశం నుంచి వచ్చిన వ్యక్తి నేను సివిల్ సర్వీస్ ఐఏఎస్ కొడతాను, ఐపీఎస్ అవుతాను, లేదా మిలిటరీలో జాబ్ వస్తుంది, గవర్నమెంట్ జాబ్లో స్టేట్ సర్వీసెస్లో జాయిన్ అవుతాను అంటే కుదరదండి. ఓన్లీ ఇండియన్ సిటిజన్స్కి మాత్రమే అవైలబిలిటీ ఉంది. సో ఇట్ ఈస్ ఎస్. సో ఇక్కడ ఆప్షన్ 1 2 and 4 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. 1 2 and 4 కావాలండి. 1 2 and 4 ఓన్లీ. 1 2 and 4 ఓన్లీ. ఇట్ ఈస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఈ ఆర్టికల్స్ గుర్తుపెట్టుకొని వెరీ 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 ఇంపార్టెంట్. చాలా సార్లు అడుగుతారండి. ఇవి ఇండియన్ సిటిజన్స్కి మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. మిగతా అన్ని ఆర్టికల్స్ అండర్ పర్సన్స్కి, ఎవ్రీ పర్సన్కి అవైలబుల్గా ఉంది. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఓకే అండి, ఐ హోప్. థ్యాంక్ యూ.